నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. గ్రామాలను పరిశుభ్రంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సర్పంచులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సహా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించారు. దూబగుంటలో గ్రామస్తులతో కలిసి పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కందుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్టాళ్లను పరిశీలించారు. తర్వాత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని కోరారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా గ్రామాలకు ర్యాంకులు కూడా ఇస్తామని చెప్పిన చంద్రబాబు చెట్ల పరిరక్షణను ప్రజలంతా సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదును ఉపసంహరించుకునేలా సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన హైదరాబాద్ నివాసంలో సోదాలు నిర్వహించారు. వంశీ మొబైల్లో కీలక ఆధారాలు ఉన్నాయని భావిస్తున్న పోలీసులు రాయదుర్గంలోని మైహోం భుజాలో సోదాలు నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు సోదాలు చేసినప్పటికీ ఫోన్ లభించకపోవడంతో ఏపీ పోలీసులు వెనుదిరిగారు. చివరగా వంశీ ఇంట్లోనే సెల్ ఫోన్ టవర్ లొకేషన్ చూపించినప్పటికీ ఫోన్ లభ్యం కాలేదు. మరోవైపు వంశీ కస్టడీ కోసం విజయవాడ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు సెల్ ఫోన్ అంశాన్ని కూడా అందులో ప్రస్తావించారు. ఈ కేసులో మిగతా నిందితులను పట్టుకునేందుకు వంశీ సెల్ ఫోన్ కీలకమని భావిస్తున్నారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వైసీపీ నేత వంశీ జైలుకు వెళ్లారని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు త్వరలోనే తెలుస్తాయన్న ఆయన వల్లభనేని వంశీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తప్పు చేసిన వైసీపీ నేతలను చట్టపరంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. 2019-24 మధ్య కొనసాగిన అరాచకాలను అందరూ చూశారన్న లోకేష్ ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. వైసీపీ అక్రమాలను నిలదీస్తే తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని మండిపడ్డారు. రిషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపుల వ్యవహారంపై ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్కు ఎందుకు బిల్లులు చెల్లించారంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే రిషికొండ ప్యాలెస్ నిర్మాణ పనుల బిల్లులు చెల్లించలేదని, అదే సంస్థ చేసిన వేరే పనులకు బిల్లులు చెల్లించినట్టు అధికారులు వివరించారు. వేరే బిల్లులైనా సరే ఆ కాంట్రాక్టర్కు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని మంత్రి పయ్యావుల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓసారి చెప్పినా వినకుంటే ఎలాగని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆ కాంట్రాక్టర్కు జరిపిన చెల్లింపులు ఏ పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని మంత్రి పయ్యావుల అధికారులను ఆదేశించారు. ఇకపై ఆ కాంట్రాక్టర్ చేపట్టిన ఎలాంటి పనులకైనా బిల్లులు చెల్లించరాదని స్పష్టం చేశారు. సీఎం లేదా తన దృష్టికి తేకుండా బిల్లులు చెల్లిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆర్థిక మంత్రి తేల్చి చెప్పారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తమిళనాడు మధురై జిల్లాలో అళగర్ కొండల్లో కొలువైన మురుగన్ ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పవన్ కళ్యాణ్కు పూలమాలలు, శాలువాలతో సత్కరించి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయానికి అనుగుణంగా మురుగన్కు ప్రత్యేక పూజలు చేసిన పవన్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం క్షేత్ర విశిష్టతను పవన్కు వివరించిన ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరిన పవన్ ఆలయ పారిశుధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగి ఆర్థిక సాయం అందించారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ భేటీలో తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపినట్టు తెలిసింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించిన రేవంత్ రెడ్డి టీపీసీసీ నూతన కార్యవర్గ కూర్పుపైన సమాలోచనలు జరిపినట్లు సమాచారం. తెలంగాణలో కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉన్న శత్రు ఆస్తుల లెక్క మార్చి నెలాఖరులోపు తేల్చాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. ఈ మేరకు రికార్డుల పరిశీలన, గ్రౌండ్ సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో, హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో ఉన్న 8 ప్రాపర్టీస్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్షించారు. తొలుత రంగారెడ్డి జిల్లాలోని 8 ప్రాపర్టీస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొత్వాల్గూడ, మియాపూర్ పరిధిలో ఉన్న 100 ఎకరాల వివరాలను కలెక్టర్ నారాయణ రెడ్డి సర్వే నంబర్ల వారీగా తెలియజేశారు. కొన్ని స్థలాలు అన్యాక్రాంతం అయ్యాయని, మరికొన్ని చోట్ల రైతులు ఆక్రమించుకున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి పొజిషన్లో ఉన్న రైతులకు అన్యాయం జరగకుండా, అదే సమయంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. ఉత్తరప్రదేశ్లో మిర్జాపూర్ ప్రయాగ్రాజ్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఓ వాహనం బస్సును ఢీకొనడంతో జరిగిన ఈ దుర్ఘటనలో 19 మంది గాయపడ్డారు. ఛత్తీస్గఢ్ కోర్సా జిల్లాకు చెందిన భక్తులు ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళుతూ ఉండగా వారి బస్సును మరో వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. నూతన సాంకేతికతను పరిశ్రమల్లో ఉపయోగించి దేశ యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించడంలో మోదీ సర్కార్ విఫలమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్కు ఇంత విజ్ఞానం ఉన్నప్పుడు
అది ఉత్పాదకత పెంపులో బలమైన పునాదిగా మార్చాలని సూచించారు. ఉత్తమాటలు కాకుండా కొత్త సాంకేతికతతో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగాలను కల్పించాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. చైనా ఉత్పత్తి చేస్తున్న డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ తంత్రాన్ని విప్లవాత్మకంగా మార్చేశాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. డ్రోన్లు అంటే కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాదని, అది బలమైన పారిశ్రామిక వ్యవస్థకు దారితీసే లోతైన ఆవిష్కరణ అని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని విమర్శించారు. భారత్ పోటీదారులు కొత్త టెక్నాలజీని ప్రోత్సహిస్తూ ఉంటే ప్రధాని మోదీ టెలిప్రాంప్టర్లో చూస్తూ ఏఐపై ప్రసంగాలిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. సరైన సమయంలో జమ్మూ కాశ్మీర్కు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హోదా కల్పిస్తుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చెప్పారని ఆయన గుర్తు చేశారు. శ్రీనగర్లో పర్యటించిన రిజిజు ఎప్పుడు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పిస్తారో చెప్పేందుకు నిరాకరించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కు ఎన్నికైన ముఖ్యమంత్రికి అధికారాలు, విధులు స్పష్టంగానే నిర్వచించి ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో తాను మాట్లాడబోనని రిజిజు తెలిపారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉందన్న ఆయన పరిపాలనా అధిపతిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారని చెప్పారు. అదే సమయంలో ఇటీవలే ఎన్నికైన ప్రభుత్వం కూడా ఉందన్నారు. వక్ఫ్ బిల్లు విషయంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అధినేతలైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులతో కూడిన రెండో విమానం ఈ రాత్రికి అమృత్సర్ రానుంది. ఈసారి 119 మందితో వస్తున్న విమానం రాత్రి 10 గంటలకు అమృత్సర్ విమానాశ్రయానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఇందులో 67 మంది పంజాబ్కు చెందినవారు కాగా 33 మంది హర్యానా, 8 మంది గుజరాత్, 3 ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్లకు చెందిన వారు 2 చొప్పున ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక్కొక్కరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులతో వచ్చే 3వ విమానం రేపు భారత్కు రానుందని తెలుస్తోంది. ఈ నెల 5న 104 మంది అక్రమ వలసదారులతో కూడిన అమెరికా విమానం అమృత్సర్ వచ్చింది. ఉత్తర ఉక్రెయిన్లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంపై రష్యా డ్రోన్ దాడి చేసినట్టు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. చెర్నోబిల్లో దెబ్బతిన్న 4వ రియాక్టర్ నుంచి రేడియేషన్ వ్యాపించకుండా కాపాడుతున్న షెల్టర్పై వార్హెడ్తో కూడిన డ్రోన్తో రష్యా దాడి చేసినట్టు చెప్పారు. ఈ ఘటనలో కాంక్రీట్ షెల్టర్ కొద్దిగా దెబ్బతిందని, మంటలు చెలరేగగా ఆర్పివేసినట్టు తెలిపారు. రేడియేషన్ స్థాయి పెరగలేదని, అక్కడి పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రకటనను రష్యా ఖండించింది. అణు కేంద్రాలపై తాము దాడి చేసే ప్రసక్తే లేదని, ఉక్రెయిన్ ఆరోపణ నిజం కాదని పేర్కొంది. అటు చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంపై దాడి జరిగిందన్న సమాచారం తమకు అందినట్టు ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA తెలిపింది. అయితే అక్కడ రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని పేర్కొంది.